30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ గురించి మందకృష్ణ మాదిగ అనేక పోరాటాలు చేసి ఎన్నో ఏళ్ళుగా 30 సంవత్సరాలుగా తిప్పలు పడిన దానికి ఈరోజు సుప్రీంకోర్టు మాకు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చని తీర్పునిచ్చింది. అనేకమైన సందర్భాల్లో మాకు వర్గీకరణకు మేము పోయి మందకృష్ణ మాదిగ పోరాటాలు చేసినప్పుడు మాలలు మాకు అడ్డుపడేవారు. ఈరోజు మాకు వర్గీకరణ జరగవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చినందుకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం సందర్భంగా మా మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు బడుగు బలహీన వర్గాల కోసము అలాగే మా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి పోరాటాలు చేసి అలాగే వర్గీకరణ ఓ పక్క దళితులకు దాడులు జరుగుతుంటే ఓ పక్క అనేక ఇబ్బందులు కొంచెం బాగా పోయండి వీడియో ఆన్ చేసినాలే. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, మాదిగ. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. వర్ధిల్లాలి శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. సాధిస్తాం 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 ఏబిసిడి సాధిస్తాం అనే దానికి మరి గత 30 ఏళ్ల నుంచి శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి దళితులు ఎస్సీలు ఎంతో వెనకబడిపోయినారు. మరి ఎస్సీల కోసము ఎస్సీలకు ప్రాధాన్యత రావాలా, ఎస్సీలు ముందుకు రావాలా, ఎస్సీలకు కూడా అందరితో పాటు విలువలు రావాలని చెప్పేసి మరి గత 30 ఏళ్ల కిందట మందకృష్ణ మాదిగ గారు మాదిగ దండోరా అనే సంఘం స్థాపించడం జరిగింది. మరి మాదిగ దండోరా స్థాపించి మరి గత 30 ఏళ్ల నుంచి మరి ఒకే లక్ష్యం ఏదంటే ఎంతో మంది ఎన్నో సంఘాలు పెడుతుంటారు పోతుంటారు. వాళ్ళు కొన్ని రాజకీయాల ఒత్తిడి కోసమో ఇంకో లబ్ధి కోసమో వాళ్ళు చేంజ్ అవుతుంటారు. కానీ ఒక మందకృష్ణ మాదిగ గారు మాత్రము ఒక ఎస్సీ వర్గీకరణే అనకుండా మరి బడుగు బలహీన వర్గాల కోసము 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసుకుంటూ మరి బడుగు బలహీన వర్గాల కొరకు మరి వికలాంగుల పింఛను కొరకైతేనేమి ఇది మందకృష్ణ మాదిగ గారు చేసిన ఘనతనే. మరి వృద్ధాప్య పెన్షన్ల కోసం మరి హైదరాబాద్లో 20 లక్షల మందితో ఎల్బీ స్టేడియంలో 20 లక్షల మందిని కుప్ప చేసి అందరికి పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి 200 నుంచి 1000 రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి ప్రతి దేశంలో ఉన్న లీడర్లలో మొత్తం పిలిపించి అందరితో మాట తీసుకునే దాంట్లో ఏకైకంగా మేము ఉన్నాము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని నెక్స్ట్ అయినా మీరు రావచ్చు, వస్తే మీరు 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేయాలని చెప్పేసి చేసే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారు. ఆ రోజు 1000 రూపాయలు పెన్షన్ చేశారు, అది జరిగింది. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కొందరికి ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటే అన్నా ఇది ఆరోగ్యశ్రీ మాకు అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇది ఎంతోమంది పేదలు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునేంత శక్తి లేని వాళ్ళు ఉన్నారు. దస్తంగిలకు ఏదో న్యాయం కనిపిస్తారంటే నువ్వు చెప్పే కోరికలకి ఇస్తా, ఇవి జరగవు అని చెప్పేసి ముందు పోతుంటే మరి రాజశేఖర రెడ్డిని చేయి పట్టుకొని నిలబెట్టి పబ్లిక్ లో
ఏమి రాసే ఏం కృష్ణ చేయి పట్టుకొని నిలబెడుతున్నావు అంటే మాకు మాట ఇచ్చపోవాలను అని చెప్పేసి నిలబెడితే మరి ఆ మాట కొరకు ఆరోగ్యశ్రీ చేయడం జరిగింది. అది మందకృష్ణ పుణ్యమే. మరి తర్వాత చిన్నపిల్లలకు క్యాన్సర్ గుండె ఆపరేషన్లు చిన్నపిల్లలకు కొంతమంది వచ్చి అన్న మేము జారీ పోదలు పట్టుకుంటామన్నా హాస్పిటల్కి పోతే లక్షలు అడుగుతున్నారు, మాకు చేయించుకోవడానికి మా కాడ డబ్బులు లేవన్నా ఏదైనా కానీ మీరు ఏదో రకంగా మాకు సాయం చేయాలన్నా అని చెప్పేస్తే మరి మందకృష్ణ మాదిగ గారు ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి విషయము 6,000 మంది పిల్లని సన్న పిల్లల తల్లులను తీసుకొచ్చి సెంటర్లో హైదరాబాద్ సెంటర్లో నిలబెట్టి ధర్నా చేసి ఈ గుండె ఆపరేషన్లకు కారణమైన మందకృష్ణ మాదిగ గారు. పిల్లలు ఎవరో రాజకీయ నాయకులు చెప్తుంటారు నేను చేసినట్టు కానీ ఎవరు చేయలేదు. ప్రతిదీ ఆరోగ్యశ్రీ కానీ మందకృష్ణ మాదిగ సలహాతోటే, గుండె ఆపరేషన్లు మందకృష్ణ మాదిగతోటే ఆరోగ్యశ్రీ కానీ మరి తర్వాత ఆఖరికి ఎకరాని బియ్యము ప్రతి ఒక్కరికి బియ్యం తక్కువ బియ్యం చాలా బియ్యం పెంచాలని చెప్తే కూడా మళ్ళీ అన్న ఆఖరి కేకరాన్ని పెట్టి అది ఒక ప్రోగ్రాం పెడితే దాంట్లో కూడా అన్న మాట ప్రకారంగా బియ్యం పెంచడం జరిగింది. సోదరులారా ఇది తెలుసుకొని మన మాదిగలందరూ ఎప్పటికైనా కూడా కలిసి కట్టుగా ఉండి మన మందకృష్ణ ఎలాంటి వాడు, ఆయనకు ఎంత విలువలు ఉన్నాయి, ఆయన ఎందుకోసం పనిచేసినాడు, మన ఎస్సీల కోసం ఆయన ఒక్కరికి అవసరమా, ఆయన ఒక్కడే మాదిగనా, ఎంతో మంది మాదిగలు ఉన్నారు. మరి ఎవరికి రాలేదే ఈ తెలివి, ఎవరికి రాలేదే నా వెనకబడిన జాతి నా మాదిగలు వెనకబడిపోతున్నారు, వాళ్ళకి నేనేదో చేయాలని చెప్పేసి మన ఎవరికి రాలేదే. మరి ఒక మందకృష్ణ అది ఎట్లా తీసుకున్నాడు, మన అంబేద్కర్ రాజ్యాంగంలో రచించిన ఆయన స్ఫూర్తితో ఆయన ముందుకు అడిగేసి ఈరోజు పార్లమెంట్లో రాజ్యసభలో మన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టుకు పంపించి ఎస్సీ వర్గీకరణ స్టేటు ఖచ్చితంగా దాని వర్గీకరణకు చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎంతో మనం గర్వించదగ్గ విషయము, మన మాదిగల కోరిక పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇస్తున్నాం. అలా వాళ్ళు పోతున్నా నిన్న ఒక్కమంది చెప్పాలి, అంతమంది పోతారు వాళ్ళు ఏమన్నా చిన్నస్వామి डॉक्टर बी आर अंबेडकर కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలని, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలని.